కమల్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్న పిటిషనర్ కాబట్టి అసలు పుష్ప 2కు సంబంధించి మీ అభ్యంతరం ఏంటి? ఎందుకు సినిమా మీద మీరు కోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చింది? సినిమా మీద కాదు, సినిమా టికెట్ రేట్ల పెంపు మీద మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. పుష్ప 2 సినిమాకు మేము వ్యతిరేకం కాదు. పుష్ప 2 సినిమా టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వము దోపిడీ చేసుకోమని ఏదైతే మెమో ఇచ్చింది, జీవో కూడా కాదు, ఆర్డర్ కూడా కాదు, మెమో ఇచ్చేసేసి ఆ మెమో మీద ప్రజలను దోచుకోమని చెప్పి, ప్రేక్షకులను దోచుకోమని చెప్పి ఇచ్చిన ఆర్డర్ మీద మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. గతంలో కూడా, గత ప్రభుత్వ కాలంలో కూడా మేము చెప్పడం జరిగింది ఇట్లాంటిది కరెక్ట్ కాదని. గత ప్రభుత్వంలో 7 రోజులు అట్లా పెంపుకు ఇచ్చేస్తుంటే ఈసారి ఏకంగా 17 రోజులు 18 రోజులకు ఇచ్చేస్తూ వచ్చేసారు. అంటే దేని గురించి ఈ దోపిడీని? అంటే దాదాపుగా 200 రూపాయలు చెప్తున్నారు, బయటికి చెప్తున్న మాట ఏంటంటే 200 రూపాయల పెంపుకు మల్టీప్లెక్స్లలో ఇచ్చామని చెప్తున్నారు. అంటే మల్టీప్లెక్స్ లో ప్రస్తుతం 150 రూపాయల రేట్ ఉంది, 200 పెంచితే రేట్ అవుతుంది 350 రూపాయలు కావాలి. ఈ రోజు మీరు బుక్ మై షో ఇప్పుడు కొట్టి చూడండి, 530 రూపాయలు పర్ టికెట్ ఛార్జ్ చేస్తున్నారు, ప్లస్ సర్వీస్ ఛార్జ్ అవుతుంది. మిగతా డబ్బులు 350 ఇక్కడ ఉంటే మిగతా 180 రూపాయలు ఎవరి ఖాతాలోకి వెళ్తున్నాయి? ఎవరు దాన్ని పెంచడానికి చేస్తున్నారు? దాని రెగ్యులేటరీ మెకానిజం ఏం ఇచ్చారు? మీరు ఒక ఆర్డర్ ఇచ్చారు, రేట్లు పెంచుకోమని చెప్పారు, వాళ్ళు రేట్లు సక్రమంగా పెంచుతున్నారా లేదా, ఎంత రేట్లు పెంచుతున్నారు, ఎంత కమ్ముతున్నారా అనే రెగ్యులేటరీ మెకానిజం అనేది ఎక్కడా లేదు. ఎవరు దానికి జవాబుదారీగా నిలబడతారనేది ఏమీ లేదు. జస్ట్ బ్లేటెంట్ గా రాసి ఇచ్చేసేసారు. అది తెలుగులో ఉన్నటువంటి ప్రేక్షకులను, తెలంగాణలో ఉన్న ప్రేక్షకులను దోచేసుకోమని చెప్పి ఇవ్వడం అనేది అభ్యంతరం. దాని మీద ఈ విషయం లోపల గౌరవ న్యాయస్థానానికి కూడా మేము చెప్పుకోవడం జరిగింది. చెప్పుకున్నప్పుడు గౌరవ న్యాయమూర్తి గారు కూడా చెప్పడం జరిగింది. ఒక బెనిఫిట్ షో గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు కూడా 800 రూపాయలు ఒక బెనిఫిట్ షో గురించి మాట్లాడుతుంటే అసలు ఈ బెనిఫిట్ షో ఎందుకు వేయాల్సి వస్తుంది? గతంలో మనం బెనిఫిట్ షో అనేది దేని గురించి చేసేవాళ్ళు అంటే ఒక చారిటీ గురించి చేసేవాళ్ళు. ఈ రోజు అది ఈ బెనిఫిట్ షో ఎవరి గురించి చేశారు? ఇది కేవలం నిర్మాతల ప్రాఫిట్ షో, వాళ్ళ ప్రాఫిట్స్ కోసం పెడుతున్నారు. అయితే అది ఈ రోజు అది వచ్చిన మైత్రి మూవీస్ తరపున వచ్చిన న్యాయవాది న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ ఈ బెనిఫిట్ షో ఎవరి గురించి అంటే ఫ్యాన్స్ గురించి అంటారు. అంటే ఫ్యాన్స్ చారిటీ గురించి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏ ఫ్యాన్స్ చారిటీ కోసం చేస్తున్నారు? అదేది లేదు. జస్ట్ ఏంటంటే ఆ పూటకు ఆ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించడానికి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఈ రోజు అది 200 రూపాయలు. కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ మీకు సంతృప్తికరంగా ఉందా? ప్రస్తుతం ఇంకా ఏ ఆర్డర్ ఇవ్వలేదు. 17 తారీఖు అది వాయిదా వేయడం జరిగింది. మా పర్పస్ ఏంటంటే ఈ రకంగా ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీకి దాసోహం అనడము, తెలంగాణలో ఉన్నటువంటి ప్రేక్షకులను దోచుకోవడం అనేది. అంటే సినిమా అనేది ఏకైక ఎంటర్టైన్మెంట్ అండి, సామాన్యుడికున్న ఏకైక ఎంటర్టైన్మెంట్. ఈ రోజు ఆ ఎంటర్టైన్మెంట్ మొత్తాన్ని మీరు దోచేసుకుంటున్నారు. ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంత పలుకుబడి కలిగిన వాళ్ళందరూ ఇప్పుడు దాదాపు 12,000 థియేటర్లలో ఒకే సినిమా రిలీజ్ అవుతుందంటే వేరే ఆప్షన్ లేదు. మీరు ఖచ్చితంగా వెళ్లి నిలువు దోపిడీ సమర్పించుకోవడానికి తీసుకొని వెళ్తున్నట్టుగా ఉంది. ఈ విషయాన్ని మేము అభ్యంతరం చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో, ఇస్తున్న ఆర్డర్స్ ఏవైతుందో, గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయి. గత ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీతో ఏ రకంగా అయితే వచ్చిందో ఈ ప్రభుత్వంలో కూడా అవే తప్పులు కొనసాగడం అనేది కరెక్ట్ కాదు కదా. ప్రభుత్వం కూడా దానికి ఒక జవాబుదారితనాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకు రాయితీలు ఇవ్వడం కానీ లేదంటే ఇట్లా ఇచ్చారంటే, ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ లోపల తెలంగాణ భూభాగం మీద ఒక 20% షూటింగ్ జరగాలి, తెలంగాణలో ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించడం కానీ ఇట్లాంటిది ఏది లేదు. ఈ ప్రభుత్వానికి ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఏ రకమైన ప్రయోజనం కలుగుతుంది దీనివల్ల అనుకుంటే